హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అగైన్. సో మనం ప్రోగ్రామింగ్ అనే పదాన్ని డిస్కస్ చేసినాం. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. ప్రోగ్రామింగ్ we programmers give instructions to system to fulfill the requirement of user is called programming, for which we will be using computer languages. And computer languages are classified into two types: high level languages, low level languages. Of course, there is something else called machine language, that is zeros and ones, binary digits that looks like say some symbols. Symbolic representation of zeros and ones will be there if you open up and see that file as a text file. Otherwise, low-level languages that can access processor features directly, high-level language that cannot access processor features directly. So, irrespective of whether you write a program in high-level language or low-level language, you are supposed to convert them into machine code for execution. For converting this uh, code into machine code, in case of assembly language, we'll be using assemblers for this conversion. And in case of high-level languages, we'll be using compilers and interpreters for conversion. Say interpreters, compilers, both they convert high-level code into processor matching low-level code, and both convert high-level code into machine code line after line. The difference is interpreter converts line after line, send into microprocessor for execution. Compiler converts high-level code into machine code line after line, store as a file on hard disk. Of course, లో లెవెల్ కోడ్ ఫైల్ ఏదైతే కంపైలర్తో జనరేట్ అయిందో దాన్ని డబల్ క్లిక్ చేస్తే కోడ్ మొత్తం ఒకసారి రన్ అవుతుంది అంతే. ఇట్ ఈస్ ఇట్ కెన్ ఆల్సో బి అండర్స్టూడ్ విత్ అ సింపుల్ అనాలిసిస్. లైక్ ఇప్పుడు నేను టీచర్, మీరు క్లాస్లో కూర్చొని ఉన్నారని అనుకుందాం. నేను మీకు నోట్స్ డిక్టేట్ చేయాలనుకోండి. ఐ స్పీక్ సెంటెన్స్ బై సెంటెన్స్. సో యూ రైట్ సెంటెన్స్ బై సెంటెన్స్. అంటే ఓవరాల్గా మీరు రాస్తున్నది ఎలా ఉంది అంటే, నేను ఒక సెంటెన్స్ చెప్తే మీరు ఆ సెంటెన్స్ని నోట్స్లో రాశారు. ఆ తర్వాత ఆగారు కాసేపు. ఆ, నేను రెండో సెంటెన్స్ చెప్తే అప్పుడు రెండో సెంటెన్స్ మీరు రాశారు. ఆ తర్వాత మళ్ళీ నేను మూడో సెంటెన్స్ చెప్తే మీరు రాశారు. ఎనీహౌ మీరు రాశారు ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఇలా కాకుండా మీకు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ, పైన ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారు. అక్కడ కూడా మీరు మొత్తం ఆన్సర్ని ఒకటేసారి అక్కడ పోసేయరు. కంపైలర్ కన్వర్ట్స్ అట్ వన్స్ కాదు. అక్కడ కూడా మీరు సెంటెన్స్ బై సెంటెన్సే రాస్తారు. కానీ నేను ఒకటి చెప్తే మీరు దాన్ని రాసి, మళ్ళీ రెండో సెంటెన్స్ చెప్తే దాన్ని రాసి, క్లాస్లో లాగా కాకుండా పరీక్షలో నేను ఒకటి చెప్తే మీరు రాసి ఏదైతే చేసినారో అవన్నీ గుర్తెట్టుకొని మీరు వరుసగా సెంటెన్స్ బై సెంటెన్స్ మీరు రాసుకుంటూ పోతారు అట్ ఏ టైం. ఇది ఎగ్జిక్యూషన్ మోడల్. దిస్ ఇస్ సంథింగ్ లైక్ యువర్ కంపైలర్, కైండ్ ఆఫ్ కంపైలర్ నేచర్ ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టి మనకి ప్రోగ్రామింగ్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. నిన్న చూసినాం మనం. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ క్లాసికల్ ప్రోగ్రామ్. సి దిస్ ఇస్ క్లాసికల్ ప్రోగ్రామ్ ఆర్ యూ సే ట్రెడిషనల్ ప్రోగ్రామ్ అన్న పదం కంటే క్లాసికల్ ప్రోగ్రామ్ కుడ్ బి ద బెస్ట్ థింగ్. ఎనీహౌ, ఈ క్లాసికల్ ప్రోగ్రామింగ్ మీరు అర్థం చేసుకుంటే మిగిలిన ప్రోగ్రామింగ్ ఈజీగా ఉంటుంది. ఈ క్లాసికల్ ప్రోగ్రామ్ కాకుండా ఇంకా మనకి రెండు రకాల ప్రోగ్రామింగ్ ఉంది. ఒకటి మెషిన్ లెర్నింగ్, ఇంకొకటి లాజికల్ ప్రోగ్రామింగ్. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. లాజికల్ ప్రోగ్రామింగ్ ఈజ్ వాట్ కాల్డ్ యూజ్డ్ ఇన్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు లాజికల్ ప్రోగ్రామింగ్ రాస్తారు. ఇలా రాయడానికి ఏదో ఎల్ఐఎస్పి లిస్ప్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రోలాగ్ అన్నది ఎక్కువ వాడుతున్నారు. నాట్ ఓన్లీ దిస్ ప్రోలాగ్, అఫ్ కోర్స్ పైథాన్, జావా ఈ రెండు కూడా యూజ్ అవుతాయి. కాకపోతే వాటి వే ఆఫ్ వర్కింగ్ వేరు, ప్రోలాగ్ వే ఆఫ్ వర్కింగ్ వేరు. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మిషన్ లెర్నింగ్. ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా గత 10 సంవత్సరాలుగా ఈ పదము చాలా ఫేమస్ అయింది. మిషన్ లెర్నింగ్ విత్ పైథాన్. జనరల్గా మీరు ఎక్కడైనా కోర్స్ టేకప్ చేస్తే ఏదో పైథాన్తో
క్లాసికల్ ప్రోగ్రామింగ్ నేర్పించి ఇదే మేము మిషన్ లెర్నింగ్ విత్ పైథాన్ కోర్స్ అని అంటారు. అఫ్ కోర్స్ నాకు కూడా తెలియనప్పుడు నేను కూడా పైథాన్లో ప్రోగ్రామ్ నేర్పించి అసలు మిషన్ లెర్నింగ్ అనే పదం ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు అని ఆ, నేను చెప్పాను. టు హూమ్ ఎవర్ ది స్టూడెంట్స్ ఐ థాట్ పైథాన్. సో పైథాన్ నేర్పేటప్పుడు నాకు మెషిన్ లెర్నింగ్ అంటే ఏమి అని తెలియక నేను కూడా ఒక చిన్న తప్పు చేశాను. ఓకే, ఎనీహౌ నన్ను నేను సమర్థించుకోవట్లేదు. అందరూ తప్పు చేసినారు, గుంపులో గోయిందా నేను కూడా తప్పు చేశానని నేను అనట్లేదు. బట్ లేటర్ ఆన్, ఫర్దర్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు యాక్చువల్ టెక్నాలజీస్, ఐ అండర్స్టూడ్ మిషన్ లెర్నింగ్ ఈజ్ బిట్ డిఫరెంట్ దాన్ క్లాసికల్ ప్రోగ్రామింగ్. ఈ క్లాసికల్ ప్రోగ్రామింగ్ మీరు సితో చేయొచ్చు, సి++తో చేయొచ్చు, జావాతో చేయొచ్చు, సి#తో చేయొచ్చు, యూసే విబితో చేయొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో ఈ విబి వాడేవాళ్ళు కరువు అయిపోయినారు. ఎందుకంటే దాని పర్పస్ వేరు. ఓకే, దట్ విల్ సీ లేటర్. విబితో చేయొచ్చు, పైథాన్తో కూడా చేయొచ్చు. బట్ వాటి దాని పర్పస్ కూడా వేరు. మెషిన్ లెర్నింగ్ యూ విల్ బి వర్కింగ్ విత్ పైథాన్ బేసికలీ, ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ ఆర్ లాంగ్వేజ్. బట్ ఆర్ లాంగ్వేజ్ కంటే కూడా పైథాన్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏఐ ప్రోగ్రామింగ్ కి యూ విల్ బి యూజింగ్ లైక్ ప్రొలాగ్ ఎక్సెట్రా. సో ఇవి కాకుండా ఏది ఈజీ++, జావా ఇవి కాకుండా ఇంకా పాత రోజుల్లో కొన్ని ఉండేటివి. బి అని ఒకటి ఉండేది, సిపిఎల్ అని ఒకటి ఉండేది, బీసీపీఎల్ అని ఒకటి ఉండేది, ఆల్గాల్ అని ఒకటి ఉండేది, సిమ్లా, పాస్కల్, బేసిక్, కోబాల్ ఎక్సెట్రా. ఇలా చాలా లాంగ్వేజెస్ ఉండేటివి. ఇవన్నింటితోనూ మీరేం చేస్తారు అంటే క్లాసికల్ ప్రోగ్రామింగ్. ఆ క్లాసికల్ ప్రోగ్రామింగ్ అనే పదం ఎప్పుడైతే ఈ మెషిన్ లెర్నింగ్, ఏఐ అనే విషయాలు వచ్చినాయో గత 3-4 సంవత్సరాలుగా ఈ క్లాసికల్ ప్రోగ్రామ్ అనే పదం కొంచెం వాడడం మొదలుపెట్టినారు. అదర్వైజ్ ఈ క్లాసికల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్నే మామూలుగా ప్రోగ్రామింగ్ అని అనేవాళ్ళు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. క్లాసికల్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ న్యూ కాదు, ఇలా అనేవాళ్ళు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏదో ఇప్పుడు మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు. టీ షర్ట్, మనకున్న క్లాత్స్లో టీ షర్ట్ అని ఒకటి ఉంది, షార్ట్స్ అని ఒకటి ఉంది, 3/4 అని ఒకటి ఉంది, బర్ముడా అని ఒకటి ఉంది, ప్యాంట్ అని ఒకటి ఉంది, పంచ అని ఒకటి ఉంది, లుంగి అని ఒకటి ఉంది, ఆ, చుడీదార్ అని ఒకటి ఉంది, చీర అని ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా మనం వేసుకునే బట్టలే. ఇది చాలా సింపుల్ ఆస్పెక్ట్, జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనం వేసుకోవడానికి పనికొచ్చే బట్టలే. కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో షార్ట్స్ టీ షర్ట్ వేసుకొని ఉంటాము. గుడికి వెళ్ళాలి అంటే షార్ట్స్ టీ షర్ట్ వేసుకొని గుడికి వెళ్ళాం. ఒక క్రమ పద్ధతి అయిన గుడి అయితే అసలు దానిలో పంచ కట్టుకోలేదు అంటే ఆ మగాళ్ళని లోపలికి రానియడు, చీర కట్టుకోలేదు అంటే ఆడాళ్ళని లోపలికి రానియడు. ఓకే. సో ఇంత మూర్ఖత్వం ఎందుకు? ఏ బట్టలు వేసుకున్నా భక్తి ఉండాలి కదా అంటే, భక్తి ఉంటే నువ్వు ఇంట్లో కూర్చో, గుడికి వచ్చే అవసరం ఏముంది? నీకు అంత భక్తి ఉంటే నువ్వు ఇంట్లో కూర్చో, దేవుడు నీకు కనిపిస్తాడు, నువ్వు గుడికి వెళ్ళే అవసరం లేదు. ఆ, ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. జనాలకి తెలివి ఎక్కువ అయింది. యూట్యూబ్ యూనివర్సిటీలో, ఆ, ఓకే, రీల్స్ యూనివర్సిటీలో ఎవడికి నోటికి వచ్చింది వాడు మాట్లాడతాడు. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం మనుషులు, మనం కుక్కలు కాదు ఇష్టం వచ్చినట్లు తిరగడానికి. మనుషులకి స్వాతంత్రం ఉంటుంది, జంతువులకి స్వేచ్ఛ ఉంటుంది. మనుషులకి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా బతకాలంటే కుక్కగా పుట్టాలి, మనిషిగా పుట్టరాదు. నా చేతుల్లో ఉందంటే నువ్వు కోరుకున్నావు కాబట్టి అలా పుట్టావు. ఏదో ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా ఆ, చినిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళడం కదండి. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి అంటే కూడా మంచి బట్టలు వేసుకొని పోవడానికి ట్రై చేస్తాం, చినిగిపోయిన బట్టలు వేసుకో. గుడి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడే మంచి బట్టలు వేసుకోవాలనుకున్నప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు చింపేసిన బట్టలు ఎలా వేసుకెళ్తారు? అంటే మాదేం తినగలేదు సార్, మాది షర్ట్ అంటే దాన్ని మీరు టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పీస్ ఇచ్చినప్పుడు వాడు దాన్ని చింపే కుట్టినాడు. ఏదో పేదరికంతో చినిగినది వేరు.
బాగా కనిపించాలి అని చింపి కుట్టుకున్న బట్టలు, చింపేసిన బట్టలు వేసుకుని ఎలా గుడికి వెళ్తారు? అందుకే చింపిన బట్టలు లేకుండా రండి గుడికి అని అంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. అది మన విఘ్నత, మన కామన్ సెన్స్, రైట్? ఓకే. బట్ ఎనీహౌ, ఇంట్లో ఉన్నప్పుడు ఆ, టై కట్టుకొని సూట్ వేసుకొని అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో కంఫర్ట్, అక్కడ అక్కడి బట్టలు అక్కడివి, బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు అక్కడి బట్టలు అక్కడివి లాగా. ఎనీహౌ బట్టలు వేసుకునేది మనమే లాగా. ఎనీహౌ ప్రోగ్రామింగ్ చేసేది మీరే. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ప్రోగ్రామ్ చేయాలంటే కంప్యూటర్ ఉండాలి, మీరు ఉండాలి, మీ బుర్రలో ప్రోగ్రామ్ చేయాలన్న కోరిక ఉండాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, మీరు ఒక కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి ఆ కంప్యూటర్లోనే వాడుకుంటారా? లేదా ఏదో మీరు మీ కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి వేరే వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో వాడుకుంటారు. వాళ్ళ కంప్యూటర్లో మాత్రమే వాడుకుంటారు. వాళ్ళు వేరే కంప్యూటర్లలో వాడుకోరు. ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా గమనించండి. అంటే మొబైల్‌లో వాడుకోరు. వేరే ఊరికి పోతే అక్కడి నుంచి కూడా దీన్ని వాడుకోవాలంటే వాడుకోరు. వాళ్ళు వాళ్ళ కంప్యూటర్‌లో మాత్రమే వాడుకుంటారు. అలా చేయడానికి పనికొచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అలాంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దానిని క్లాసికల్ ప్రోగ్రామ్ అని అంటారు. అంటే డెస్క్‌టాప్ అప్లికేషన్ అని అనొచ్చు. లేదా స్టాండ్ అలోన్ సిస్టమ్ అప్లికేషన్ అని అనొచ్చు. సింపుల్‌గా కంప్యూటర్‌లో పనిచేసే అప్లికేషన్ అని అనొచ్చు. రైటా? అలాంటి ప్రోగ్రామింగ్‌ని క్లాసికల్ ప్రోగ్రామ్ అని అంటారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక మిషన్ లెర్నింగ్, ఇది కొంచెం ఎక్కువ హైప్‌లో ఉంది. ఓకే. ఎనీహౌ మనిషిని చెడగొట్టడానికి పనికొచ్చే టెక్నాలజీస్ అన్నీ తయారు చేస్తున్నారు ప్రపంచంలో. ఎన్ని రోజులు జరుగుతుందో జరగనివ్వండి. అండ్ లాజికల్ ప్రోగ్రామింగ్ ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్స్. ఎందుకనంటే దీన్ని ఒక 1 ఇయర్ నుంచి దీంతో వర్క్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా. ఐఎమ్ నాట్ ఎ మాస్టర్ ఇన్ దిస్, బట్ ఎనీహౌ ఐ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్ దిస్ బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ మీ. ఓకే. అంటే మనిషిలాగా తయారు చేయడం. నౌ ద డిఫరెన్స్ ఈజ్, ఓకే, క్లాసికల్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడ వాడతారు అని చెప్పుకున్నాం. మెషిన్ లెర్నింగ్ అంటే మనకేం తెలియదు, చెప్పుకోలేదు. లాజికల్ ప్రోగ్రామింగ్ అంటే ఓకే, అది మళ్ళీ చూస్తాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమి? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో క్లాసికల్ ప్రోగ్రామ్ అంటే మనం ప్రోగ్రామర్ కదా. మిషన్ లెర్నింగ్ అది కూడా మనమే రాస్తాము. ఏఐ ప్రోగ్రామింగ్ అది కూడా మనమే రాస్తాము. సిలో, సి++లో, జావాలో ప్రోగ్రామ్ అది కూడా మనమే రాస్తాం. మరి తేడా ఎక్కడొస్తుంది అంటే, సే ఇది ఒక కంప్యూటర్. ఓకే. మనం ప్రోగ్రామర్. మనం ప్రోగ్రామర్. ఇక్కడ నేను యూజర్ గురించి మాట్లాడట్లా. మనము ప్రోగ్రామర్. ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రోగ్రామ్ అన్న పదాన్ని చెప్పుకున్నప్పుడు మనము 3 విషయాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏమనంటే ఏదో ఆహ్, ప్రోగ్రామర్ కంప్యూటర్‌కి ఇన్‌పుట్ ఇస్తాడు. కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత దాని మీద ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత అవుట్‌పుట్ ఇస్తుంది. కంప్యూటర్ ఇలా పనిచేస్తుంది. రైటా? ఇది అవుట్‌పుట్, ఇది ఇన్‌పుట్. ఇది ఈ రెండింటిని కలిపి మనము యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాము. ఎందుకనంటే యూజర్ దీంతో ఇంటరాక్ట్ అవుతాడు కాబట్టి. ఇప్పుడు లోపల డాటా స్టోర్ జరుగుతుంది. దాని మీద ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఇన్‌పుట్ ఇవ్వడానికి మనమే కోడ్ రాయాలి. స్టోర్ చేసుకోవడానికి మనమే కోడ్ రాయాలి. ప్రాసెస్‌కి మనమే కోడ్ రాయాలి. అవుట్‌పుట్ ఏమివ్వాలి అని కూడా మనమే కోడ్ రాయాలి అని చెప్పుకున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనం కంప్యూటర్‌కి 2, 3 అని 2 వాల్యూస్‌ని ఇన్‌పుట్ ఇచ్చి, వాటి మీద ప్లస్ చెయ్యి అని ఇస్తే కంప్యూటర్ మనకి 5 అని అవుట్‌పుట్ ఇస్తుంది. సే ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్. అండ్ ఐ థింక్ దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దిస్. మనము ఇన్‌పుట్ ఇస్తున్నాం. ఏం చేయాలి ఆ ఇన్‌పుట్‌ని అని కూడా మనమే చెప్తున్నాం. ప్లస్ చెయ్యని. అది మనమిచ్చిన డాటా మీద ప్లస్ చేసి అదే మనకి 5 అని అవుట్‌పుట్ ఇస్తుంది. అంటే మనం ఇన్‌పుట్ ఇస్తాం. ప్రాసెస్ ఏం చేయాలి అని ఇస్తాం. అది అవుట్‌పుట్ ఇస్తుంది. ఈస్ ది బేసిక్ థింగ్. మనం సిలో ప్రోగ్రామ్ సి నేర్చుకొని ప్రోగ్రామింగ్ చేస్తే ఇలాగే చేస్తాం. అంటే సి++లో ఏం చేస్తామంటే ఇలాగే చేస్తాం. జావాలో ఇలాగే చేస్తాం. పైథాన్‌లో కూడా ఇలాగే నేర్చుకుంటాం.
ఇది ప్రాబ్లం. పైథాన్లో కూడా ఇంత మాత్రమే నేర్చుకుని మాకు పైథాన్ వచ్చు అని అనుకుంటాము. దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఈస్ కాల్డ్ క్లాసికల్ ప్రోగ్రామింగ్. అంటే ఒక 4-5 సంవత్సరాల ముందు ఏదైతే ప్రోగ్రామింగ్ అనే పదం వాడినామో దాన్ని ఈ మధ్య కాలంలో క్లాసికల్ ప్రోగ్రామింగ్ అని అంటున్నారు. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రకమైన ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రాంలో మనం ఏమేం చేస్తాము అంటే మనము ఇన్పుట్ ఇస్తాము. ఆ ఇన్పుట్ మీద ప్రాసెస్ ఏం జరగాలి అని కూడా మనమే ఇస్తాము. ఈ రెండింటిని మనం ఇస్తే కంప్యూటర్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇది క్లాసికల్ ప్రోగ్రామింగ్. ఇలా కాకుండా మెషిన్ లెర్నింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇది సంథింగ్ డిఫరెంట్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. దీనికి మనము ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ ఇస్తాము. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ ఇస్తాము. ఈ ఇన్పుట్ నుంచి ఈ అవుట్పుట్ని తేవాలి అంటే ఏ ఎలాంటి కోడ్ రాసుకుంటే ఇలా అవుట్పుట్ వస్తుందని, ప్రాసెస్ ఏం జరగాలినని ప్రాసెస్ని సిస్టమ్ రాసుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యువర్ మిషన్ లెర్నింగ్. సో క్లాసికల్ ప్రోగ్రామింగ్కి మిషన్ లెర్నింగ్కి ఇది తేడా. క్లాసికల్ ప్రోగ్రామింగ్లో మనం ఇన్పుట్ ఇస్తాం, ప్రాసెస్ ఇస్తాం. అంటే ఏం జరగాలి అని కూడా మనమే ఇస్తాం. అది మనం ఇచ్చిన డేటా మీద మనం ఏ ప్రాసెస్ ఇచ్చామో దాన్ని చేసి అవుట్పుట్ ఇస్తుంది. మిషన్ లెర్నింగ్లో మనం ఇన్పుట్ ఇస్తాం, మనమే అవుట్పుట్ ఇస్తాం. ప్రాసెస్ ఏం జరగాలి అని అదే రాసుకుంటుంది. అంటే మీరు ఇదిగో అబ్బా నేను ఇన్పుట్ ఇస్తున్నాను 2, 3 నాకు రిజల్ట్ 5 కావాలి అని నువ్వు ఇస్తే అదే ప్లస్ చేయాలన్న ప్రాసెస్ రాసుకుంటుంది. అవుట్పుట్ 6 రావాలి అని నువ్వు ఇస్తే అదే ఇంటూ చేయాలి అని రాసుకుంటుంది. ఇలా ప్రాసెస్ ఏం చేయాలని అదే రాసుకుంటుంది. అదే రాసుకోవడానికి దానికి కావలసిన విషయాలు మాత్రం మనం ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. అది మిషన్ లెర్నింగ్. అఫ్ కోర్స్ ఈ మిషన్ లెర్నింగ్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు కాదు, యాక్చువల్గా 3 రకాలు ఉన్నాయి. మూడో విషయాన్ని పక్కకు పెట్టండి. మనం ఇన్పుట్ ఇచ్చి మనం అవుట్పుట్ ఇచ్చి నువ్వు ప్రాసెస్ రాసుకో అని వదిలేయడం ఒక పద్ధతి. అలా కాకుండా మనం ఇన్పుట్ మాత్రమే ఇచ్చి నువ్వే దీని మీద ప్రాసెస్ చేసి నువ్వే అవుట్పుట్ ఇచ్చుకో అని అంటే అదే దానికి నచ్చిన ప్రాసెస్లు చేసి అదే ఏదో ఒక అవుట్పుట్ని ఇస్తుంది. అది ఏం చేసింది, ఏం అవుట్పుట్ ఇచ్చింది అని కూడా అదే చెప్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అది మిషన్ లెర్నింగ్కి సంబంధించిన విషయాలు. అది ఫర్దర్ పైథాన్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ పదాలని పట్టుకొని ఫర్దర్ ముందరికి వెళ్ళొచ్చు. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇట్ ఈస్ డన్ విత్ లేబుల్డ్ డాటా. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇట్ ఈస్ నాట్ డన్ విత్ లేబుల్డ్ డాటా. ఇప్పుడు లేబుల్డ్ డాటా లేకపోతే నువ్వు ప్రాసెస్ లేవు. లేబుల్డ్ డాటా అయినా అన్లేబుల్డ్ డాటా అయినా ప్రాసెస్ లేవు. లేబుల్డ్ డాటా ఇస్తే లేబుల్డ్ అవుట్పుట్ ఏం కావాలి నువ్వు చెప్తావు. అన్లేబుల్డ్ డాటా ఇస్తే అసలు దాని నుంచి ఏం చేయొచ్చు కూడా నీకు తెలియదు కాబట్టి అది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఆ తర్వాత ఏదో స్పెసిఫిక్గా నువ్వు ఇలాగే చెయ్యి ఇలాగే చెయ్యి అని నేర్పిస్తే దట్ ఈస్ కాల్డ్ రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్. దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. సో ఓవరాల్గా క్లాసికల్ ప్రోగ్రామింగ్కి మిషన్ లెర్నింగ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే క్లాసికల్ ప్రోగ్రామింగ్లో యూ గివ్ ఇన్పుట్, యూ గివ్ ప్రాసెస్, కంప్యూటర్ గివ్స్ యూ అవుట్పుట్. In case of machine learning, the concept is bit reversed. You give input, you give output, computer develops its own process. ఇది the difference between classical programming and machine learning. Now, now, సో ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఇచ్చి ప్రాసెస్ నువ్వే రాసుకో అని చెప్పే లాంటి ఫెసిలిటీ మనకి సి లాంగ్వేజ్లో లేదు, C++లో లేదు. కాబట్టి మిషన్ లెర్నింగ్కి సిని C++ని వాడాలి అంటే కుదరదు. ఈ పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఆర్ లాంగ్వేజ్లో కూడా కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. కాబట్టి ఆర్ లాంగ్వేజ్, పైథాన్ వీటిని మీరు మెషిన్ లెర్నింగ్కి వాడొచ్చు. మెషిన్ లెర్నింగ్కి వాడొచ్చు. ఓకే. క్లాసికల్ ప్రోగ్రామింగ్ కూడా చేసుకోవచ్చు కానీ వాటి పర్పస్ వేరు. అది సూటు బూటు టై లాంటిది, పట్టు చీర లాంటిది. ఓకే. ఏదో ఫంక్షన్కి కట్టుకోవాలి కానీ ఇంట్లో ఉన్నప్పుడు పట్టు చీర కట్టుకొని కూర్చొని ఉండాలి అంటే
విసుగేస్తుంది. సూట్ వేసుకొని ఇంట్లో కూర్చోవాలా టై కట్టుకొని అంటే విసుగేస్తుంది. ఇలాగా దేనికి ఏది వాడాలో దానికి అది వాడాలి. ఈ విషయాలు తెలియకుండా నేను సి నేర్చుకుంటాను. నువ్వు సి నేర్చుకోవడం లేదు. నువ్వు ప్రోగ్రామింగ్ విత్ సి నేర్చుకుంటున్నావు. నాకు జావా వచ్చు. జావా వచ్చు అంటే అర్థం ఏమంటే జావాలో ప్రోగ్రామ్ చేయడం వచ్చు. నాకు పైథాన్ వచ్చు అంటే పైథాన్లో ప్రోగ్రామ్ చేయడం వచ్చు అని అర్థం కాదు. పైథాన్తో మిషన్ లెర్నింగ్ చేయగలవు అని అర్థం. ఇక్కడ ఈ రెండింటిలో కూడా ఆ పైథాన్ ఈజ్ మచ్ ఫేమస్, హ్యాస్ మోర్ కంఫర్ట్స్ ఫర్ మిషన్ లెర్నింగ్ దాన్ ఆర్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ చేయాలి అంటే యూ విల్ బి వర్కింగ్ విత్ లార్జ్ డాటా, దాన్ని బిగ్ డాటా అని అంటారు. సే అక్కడ డాటా సైన్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, హౌ టు వర్కౌట్ విత్ డాటా అని. సంథింగ్ ఇంపార్టెంట్ విత్ హియర్ ఈజ్ మీ ఆర్ లాంగ్వేజ్ని డాటా సైన్స్కి ఎక్కువ యూస్ చేస్తారు. పైథాన్ని కూడా వాడొచ్చు డాటా సైన్స్కి, కానీ పైథాన్ని తక్కువ వాడతారు. డాటా సైన్స్కి కావాల్సిన లైబ్రరీస్ దీనిలో ఎక్కువ ఉన్నాయి, దీనిలో తక్కువ ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్కి కావాల్సిన లైబ్రరీస్ దీనిలో ఎక్కువ ఉన్నాయి, దీనిలో తక్కువ ఉన్నాయి. సో ఏది కంఫర్ట్గా దేనికి పనికి వస్తుందో దానిని వాడాలి. ఈజ్ వాట్ the thing that you are supposed to have a clarity with, so that ఏదో 10 మంది చెప్పినారు కాబట్టి పైథాన్ నేను నేర్చుకుంటాను, పైథాన్లో ఏదో కొద్దిగా 4 రోజులకు 5 రోజులు కోడింగ్ రాసేసి నాకు పైథాన్ వచ్చేసు, ఇలా 4 రోజుల్లో ఒక వారం రోజులు జావాలో కూడా రాసేసి నాకు జావా వచ్చేసు, అలా కాదు. ఓకే, ఎనీహౌ వీటిలో కూడా మళ్ళీ రకరకాల పర్పసెస్ ఉన్నాయి. యువర్ C++ ఆర్ యూజ్డ్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. పదాలు జాగ్రత్తగా వినండి. ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చినా కూడా మీకు సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామే, సాఫ్ట్వేర్ 2 రకాలు, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్లో మళ్ళీ బయోస్, డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నామే. ఆ కోర్ కాన్సెప్ట్స్ తయారు చేయాలి అంటే C++లో చేయాలి తప్ప జావాలో చేస్తాము, పైథాన్లో చేస్తాము, మాకు పైథాన్ వచ్చి పైథాన్లో డ్రైవర్స్, అది కుదరని పని. అది కుదరదు. దేనికి ఏది వాడాలో దానికి అదే వాడాలి. సో సిస్టమ్ ప్రోగ్రామింగ్కి ఇది వాడతారు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే వెబ్ టెక్నాలజీస్లో పనిచేయడానికి జావా, C# వాడతారు, పైథాన్ వాడచ్చు. ఓకే, ఈ మధ్య కాలంలో PHP అని వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి లాంగ్వేజెస్ లైక్ HTML, DHTML, ఆర్ యూ సే జావా స్క్రిప్ట్, జే స్క్రిప్ట్, VB స్క్రిప్ట్, VJ స్క్రిప్ట్, ఇంకా పాత రోజుల్లో అయితే పెర్ల్, ఇలాంటివి చాలా ఉండేటివి. ఈ మధ్యకాలంలో PHP ఎక్కువ వాడుతున్నారు, జావా వాడుతున్నారు. మరి PHPనే వాడచ్చు కదా, జావా ఎందుకు వాడతారంటే ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, యువర్ PHP ఈజ్ నాట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. కీపింగ్ దట్ బిసైడ్, యువర్ జావా ఈజ్ సెక్యూర్డ్, అంత సెక్యూర్డ్ కాదు PHP. ఇలా ఆ, దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఏదో అందరి దగ్గర నేను జావా అన్న పేరు విన్నాను కాబట్టి జావా నేర్చుకుంటాను, అందరి దగ్గర ఈ మధ్య కాలంలో పైథాన్ గురించి ఎక్కువ చెప్తున్నారు కాబట్టి పైథాన్ అలా కాదు. ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావో, ఏ పర్పస్కి నేర్చుకోవాలో అర్థం చేసుకుని ఆ లాంగ్వేజ్ని ఆ పర్పస్కి వాడడానికి ప్రయత్నం చేయండి. ఏదో బ్లేడ్ షార్ప్గా ఉంటుంది దాంతో గోల్డ్ తీసుకుంటాను, ఓకే తీసుకో. వంటింట్లో కూరగాయలు కోసే కత్తి కూడా షార్ప్గా ఉంది, దాంతో నేను గోర్లు తీసుకుంటానంటే మీ అమ్మగారు తేడతారు. ఏదో ఇంటి ముందర కూర్చొని ఏదో షాప్లో మటన్ తరిగే కత్తి లాంటిది పెద్దది, అది చాలా బాగుంది, చాలా షార్ప్గా ఉంది, దాంతో నేను గోర్లు తీసుకుంటాను, పోలీసులు పట్టుకెళ్తారు బయట కూర్చొని, ఈ కత్తితో నువ్వేం చేస్తున్నావని. అలా ఉండకూడదు. దేనికి ఏది వాడాలో దానికి అదే వాడాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకుని వాడుకోవడం మొదలు పెడతాం. సో రేపు నెక్స్ట్ సెషన్లో ఈ వర్కౌట్ విత్ వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్. ఎందుకంటే మీరు జావాతో పనిచేయాలన్నా, పైథాన్తో పనిచేయాలన్నా, అండ్ బీ క్లియర్ విత్ మై స్టేట్మెంట్, ఈ మధ్య కాలంలో ఫస్ట్ సెమిస్టర్లో పైథాన్ని సిలబస్లో పెడుతున్నారు, సేయింగ్ దట్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. నవ్ ఐల్ టెల్ యూ, పైథాన్ ఈజ్ రియలీ వెరీ ఈజీ. వేర్ యూ హ్యావ్ దట్ ఈజీనెస్, యూ విల్ నెవర్ వర్కౌట్ విత్ అక్యురసీ. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్న చోట మీరు క్రమశిక్షణతో ఉండరు. సో పైథాన్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే కుదరదు. మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెరగాలి అంటే ఇప్పుడు ఉన్న లాంగ్వేజెస్లో లాంగ్వేజ్తో మీరు మొదలుపెట్టి ఆ తర్వాత మీరు పైథాన్ నేర్చుకోవడం వేరు. లాంగ్వేజ్ నేర్చుకోకుండా మేము ఫస్ట్ పైథాన్ నేర్చుకుంటాము, పైథాన్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ అంట, యూజర్ ఫ్రెండ్లీ అంట, ఇవన్నీ మోసం చేసే మాటలు. ఎవడైనా ఒక వ్యాపారి మీ దగ్గర ఒక పెన్ను కొనించాలి అని అంటే వాడు పెన్ను దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ వాడు చెప్పడు, మీ దగ్గర ఉన్న పెన్నులో డిసడ్వాంటేజెస్ మీకు ఎక్కువ చెప్తాడు. అలా
జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఈవెన్ కూడా టు మేక్ మనీ పీపుల్ విల్ లెట్ యూ ఫీల్ దట్ వాళ్ళు ఏం చెప్తే అది అన్నిటికంటే గొప్పది అని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాదు. పైథాన్ మొదట నేర్చుకుని మళ్ళీ సి నేర్చుకుంటే నష్టం ఏం సార్ అంటే, నేర్చుకోవడం కష్టం. సి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే సిలో యూ హ్యావ్ మోర్ పర్ఫెక్ట్ సింటాక్సెస్, మోర్ పర్ఫెక్ట్ డాటా మేనేజ్మెంట్, మోర్ పర్ఫెక్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. పైథాన్లో అన్ని ఆటోమేటెడ్ ప్రాసెస్లే దండిగా ఉన్నాయి. ఆటోమేటెడ్ ప్రాసెస్లు మీరు ఒకసారి అలవాటు పడినారనుకోండి, ఆ తర్వాత మీరు కష్టపడి పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకనంటే ఇల్లు తుడవడానికి మామూలుగా ఏదో పాతగుడ్డ నీళ్ళలో ముంచి కింద కూర్చుని రైటా ఆ కాళ్ళ మీద సింహ ఆసనం అని అంటారు. అలాంటి ఆసనంలో కూర్చుని ఇల్లంతా ఆ, మునివేళ్ల మీద నడుస్తూ తిరుగుతూ ఇల్లంతా తుడిచేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏదో కర్ర వచ్చింది, దాని కింద ఏదో గుడ్డ పీలికలాగా కట్టు ఉంటుంది, దాంట్లో తుడచడం మొదలు పెట్టినారు. ఓకే, బాగానే ఉంది, కంఫర్ట్. దీంతో చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆడవాళ్ళకి నడుము నొప్పులు ఎక్కువైనాయి. అలా ఫ్లెక్సిబిలిటీకి ఒకసారి అలవాటు పడితే, ఫ్లెక్సిబిలిటీకి ఒకసారి అలవాటు పడితే, పర్ఫెక్షన్ కోసం మీరు జీవితంలో అలవాటు పడరు కాబట్టి మొదట పర్ఫెక్షన్ తెచ్చుకోండి. ఆ తర్వాత మిగతా దేంతో అయినా మీరు పని చేయండి. ఇది నా సలహా. రైట్. చలో, హ్యావ్ ఎ గుడ్ డే. విల్ మీట్ టుమారో విత్ నెక్స్ట్ కాన్సెప్ట్.